కామపు ఉన్మాదులు రెండు రకాలు, కానీ నాగపూర్లో మూడో రకం వాడున్నాడు. వాడి పేరు శేఖర్ అజాబ్రావ్. వయసు 38 ఏళ్ళు, పెళ్ళయింది, జీవితం బాగానే ఉంది, ఇద్దరు పిల్లలు కూడా, భార్య కూడా అందంగానే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ. బట్ వాడి మనసు పక్కింట్లో ఉండే 23 ఏళ్ల కాలేజీ అమ్మాయి ప్రాచి మీద పడింది. ఇప్పుడు కాదు, 3 ఏళ్ల నుంచి ప్రాచి వెంబడి పడుతున్నాడు. దానికి ప్రేమ అనే పేరు పెట్టాడు. కానీ వీడికి పెళ్ళయింది. సగం జీవితం చూసిన వాడికి 20 ఏళ్ల అమ్మాయితో సంబంధం ఏంటంటే ఆమె అందం నచ్చింది, అనుభవించాలనుకున్నాడు. మళ్ళీ తాను యవ్వనంలోకి వెళ్లేందుకు యంగ్ అమ్మాయి కావాలనుకున్నాడు. రోజు ఆమెకు లుక్కులు ఇచ్చేవాడు. ప్రాచి బిఏ చదువుతోంది, మార్కెట్ ట్రేడింగ్ పై స్పెషల్ కోర్స్ కూడా చేస్తోంది. అయితే రోజు కాలేజీకి వెళ్ళొస్తుంటే దారి కాచేవాడు. ఆమె కనిపించగానే నవ్వేవాడు. ప్రాచి పట్టించుకునేది కాదు. ఇలా ఏడాది పాటు గట్టిగా ప్రయత్నించాడు. అయినా సరే ప్రాచి అతన్ని పట్టించుకోలేదు. చివరకు నిన్ను నేను ప్రేమిస్తున్నానంటూ ప్రాచిని అప్రోచ్ అయ్యాడు. ఒంటరిగా తన ఇంటికి వస్తున్న సమయంలో సాయంత్రం ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు. అంతేకాదు, ఇప్పుడే యవ్వనం కాటేసినట్టు ఆమెకు ఓ పువ్వు, చాక్లెట్ కూడా ఇచ్చాడు. కానీ ప్రాచి రిజెక్ట్ చేసింది. నాకు ఇవన్నీ ఇష్టం ఉండదు, మీకు పెళ్ళయింది, మీరు ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు, నేను చదువుకుంటున్నాను, నా జోలికి మరోసారి రావద్దు, వస్తే మీ ఇంట్లో చెబుతాను, మా ఇంట్లో కూడా చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మొదటి మీట్లోనే శేఖర్కు బుల్లెట్లు దింపి వణుకు పుట్టించింది. కానీ ఈ నీచుడు ప్రయత్నిస్తే పడుతుందేమన్న కామవాంఛలో ఉన్నాడు. మళ్ళీ వెంటపడేవాడు. పిచ్చి చూపులు, వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండేవాడు. కానీ ఇగ్నోర్ చేసింది. వాడి పాపాన వాడు పోతాడులే అనుకుంది. అనవసరంగా రియాక్ట్ అయితే ప్రమాదం అనుకుంది. కానీ మరోసారి ఏకంగా మనం ఎంజాయ్ చేద్దాం, నీకోసం నేను ఏదైనా కొనిపెడతాను, నీకు ఏం కావాలో చెప్పమన్నాడు. అంటే ప్రాచీని ఎలాగైనా సరే అనుభవించాలని డబ్బు ఎరగా వేశాడు. ఆ మాట వినగానే ప్రాచీకి చిర్రెత్తుకొచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయమంటావా అంటూ ఫోన్ తీసింది. వద్దనుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాగుండేది. కానీ ఈ ఉన్మాదిలో మరో కోణాన్ని చూడలేకపోయింది. అయితే అదే రోజు రాత్రి తన నాయనమ్మకు విషయం చెప్పింది. పక్కింట్లో ఉండే ఈ శేఖర్ గాడు ఇబ్బంది పెడుతున్నాడు, ప్రేమంటున్నాడు, పెళ్ళంటున్నాడు, నాకు చిరాగ్గా ఉందని బాధపడింది. డాడీకి చెప్పనా అంటే చెప్పమని సలహా ఇచ్చింది నానమ్మ. కానీ ఆమె మరోసారి చూద్దామనుకుంది. ఇంకోసారి తన జోలికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది ప్రాచి. అయితే ఇలా జరుగుతుండగానే శేఖర్ గురించి తన తల్లికి చెప్పింది. అతడు మంచి వ్యక్తి కాదు, వారి కుటుంబంతో మాట్లాడొద్దు, అతని భార్యతో కూడా మాటలు కలపద్దని చెప్పింది. అతని వెకిలి చూపులు ఇబ్బందిగా ఉన్నాయని చెప్పడంతో తల్లి ఆశ్చర్యానికి గురైంది. మరి డైరెక్ట్ గా వాడిని అడగమంటావా లేక వాడి భార్యని అడగమంటావా అని ప్రాచిని అడగ్గా వద్దని వారించింది ప్రాచి. ఇలా ఇన్నిసార్లు శేఖర్ ఒక ఉన్మాదిలా వెంటపడుతున్నా వద్దు వద్దు అని సర్ది చెప్పుకుంది. గొడవ జరిగితే తన పరువు కూడా పోతుంది, లేదంటే తన తమ్ముడు తల్లిదండ్రులను ఏమైనా చేస్తాడేమోనని ఆలోచించింది. చివరకు తానే హాస్టల్కి వెళ్లిపోతే బాగుంటుంది అనే ఆలోచనకు వచ్చింది ప్రాచి. అంటే కొంతమంది నీచుల వల్ల అమ్మాయిలు వారి జీవితం వారు హాయిగా గడిపే పరిస్థితి కూడా లేదనేది వాస్తవం. జనవరి 21న ఉదయమే ప్రాచి తమ్ముడు కాలేజీకి వెళ్ళాడు. ఆ తర్వాత తల్లి, తండ్రి, నానమ్మ ఓ ఫంక్షన్ ఉండగా వెళ్లారు. ఈ విషయాన్ని గమనించాడు ఈ శేఖర్. ఎందుకంటే వీడి కళ్ళెప్పుడు ఈ ఇంటి పైన ఉంటాయి. అందరూ వెళ్ళిపోతుండగా చూసి ఇదే మంచి సమయం అనుకున్నాడు. ఉదయం 10 గంటలకు తన ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో బెస్ట్ ఛాన్స్ అనుకుని శేఖర్ మెల్లిగా వెళ్ళాడు. ప్రాచి ఇంటి తలుపు కొట్టాడు. ఆమె ఎవరు అని అడగకుండానే దురదృష్టం కొద్ది వచ్చి తలుపు తీసింది. ఆ వెంటనే డోర్ నెట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. గడియ పెట్టేశాడు. ఆమె గట్టిగా అరవబోగా ఆపాడు. ఒక్కసారి కోఆపరేట్ చేయి, నువ్వంటే నాకు పిచ్చి, నీ కోసం ఏదైనా చేస్తానంటూ ఆమెను బలవంతం చేయబోయాడు. ఆమె బయటికి వెళ్ళమని వార్నింగ్ ఇచ్చింది. కానీ పెళ్లి చేసుకుంటానన్నాడు. ప్రేమ కాదు, నీ కోసం నా కుటుంబాన్ని కూడా వదిలేస్తాను, నాకు ఆస్తి కూడా ఉంది, మనం లేచిపోదామని కొత్త ఆఫర్ ముందుంచాడు. అయినా సరే ప్రాచికి అతనంటేనే కోపం, చిరాకు, అయిష్టం. మర్యాదగా బయటికెళ్ళు, ఒక్క నిమిషం ఇంట్లో ఉన్నా కూడా తన తండ్రికి కాల్ చేస్తానంటూ ఫోన్ తీసింది. అంతే, ఆమె నుంచి ఫోన్ లాక్కొని అత్యాచారం చేయబోయాడు. ఆమె ప్రతిఘటించింది. ఆ కోపంలోనే ఆమె మీద కూర్చొని తలను నేలకేసి గట్టిగా బాదాడు. ఆ తర్వాత ముక్కు నోరు మూసాడు. ఆమె ప్రాణాలు విడిచింది. చనిపోయిందని గుర్తించిన శేఖర్ వెంటనే ఆమె చున్నిని మెడకు చుట్టాడు. ఇంట్లోని చైర్లన్నీ కూడా ఒకదానిపై ఒకటి వేసి ప్రాచి బాడీని ఫ్యాన్ కి వేలాడదీశాడు. ఆత్మహత్యలా సీన్ క్రియేట్ చేశాడు. పెనుగులాట అనవాళ్లు లేకుండా అన్ని నీట్ గా సర్దాడు. ప్రాచి ఇంటి తలుపు దగ్గరకేసి బయటకు వచ్చాడు. ఆ తర్వాత స్నానం చేసి బట్టలు మార్చుకొని ఆఫీస్కి వెళ్లిపోయాడు. సాయంత్రం సమయంలో ఫంక్షన్ నుంచి తిరిగి వచ్చారు ప్రాచి తల్లిదండ్రులు. తలుపు నెట్టి ఇంట్లోకి వెళ్లగానే బెడ్రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించిన కూతురును చూసి షాక్ అయ్యారు. ఒక్కసారిగా బోరున విలపించారు.
ప్రాచీ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి మృతదేహాన్ని కిందికి దించారు. ఆ తర్వాత మృతదేహాన్ని పోస్ట్ మార్టం పంపించారు. అయితే పోలీసులు కూడా ఆత్మహత్యగానే భావించారు. అయితే తన కూతురుకు ఆత్మహత్య చేసుకునేంత కష్టాలు లేవు, ఏ రోజు కూడా చెప్పుకోలేదు, తమకు పక్కింటి వ్యక్తిపై అనుమానం ఉంది, తాము వచ్చేసరికి గడియ పెట్టలేదని పోలీసులకు ఫిర్యాదు రాసిచ్చారు తల్లిదండ్రులు. పోలీసులు అనుమానాస్పద కేసుగా విచారణ మొదలు పెట్టారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూద్దామన్నారు. ఈ లోపు ఇంట్లోని వస్తువులపై ఫింగర్ ప్రింట్స్ నమూనాలను కూడా సేకరించారు. అయితే ఆ మరునాడే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ప్రాచీ మరణం ఆత్మహత్య వల్ల కాదు, తలకు తీవ్రమైన గాయం కావడం వల్ల చనిపోయిందని తేల్చారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పక్కింట్లోని శేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదట తనకేమీ తెలియదని బొకాయించాడు. పైగా అతను ఆఫీస్ కు ఉదయం వచ్చినట్లుగా విచారణలో తేలింది. కాకపోతే చాలా ఆలస్యంగా 11:30 గంటలకు వచ్చినట్లు రికార్డు ఉంది. అంటే ఉదయమే చంపిపోయాడని పోలీసులు అనుమానించారు. ఆ తర్వాత తమదైన శైలిలో విచారణ చేయడంతో నిజం ఒప్పుకున్నాడు. తాను ఎన్నిసార్లు ప్రపోజ్ చేశానో కూడా వివరించాడు. ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో వెళ్ళాను, ఆమెను చంపాలని నాకేమీ లేదు, కానీ ఒక్కసారైనా అనుభవించాలనుకున్నాను. నాకు ప్రాచీ అంటే పిచ్చి, నిద్ర ఉండేది కాదు, ఆకలుండేది కాదు, ఆమెతో గడపాలనుకున్నాను. 100 సార్లు ప్రయత్నించినా ఒప్పుకోలేదు. బలవంతంగానైనా బెదిరించి అనుభవించాలనుకున్నాను, కానీ ఆమె ఎదురు తిరిగింది. ఫోన్ చేస్తానని బెదిరించడంతో కోపంలో చంపేశాను. మొత్తం నిమిషంలో అయిపోయింది. ఆమె ప్రాణం పోగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఫ్యాన్ కు వేలాడదీశాను. ఏం జరిగిందో కూడా నేను ఆలోచించలేకపోయాను. మెదడు మొద్దుబారిపోయింది. కానీ ఇప్పటికీ ఆమెంటే పిచ్చి. ఆ వ్యామోహం కారణంగానే వెంటపడి వేధించాను, కానీ చంపాలని చంపలేదని బోకు మాటలు చెప్పుకొచ్చాడు. ప్రాచీ వెంట ఎన్నిసార్లు పడ్డా కూడా వద్దంటే వద్దంది, ప్రేమన్నాడు, పిచ్చన్నాడు, అయినా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ ఆల్రెడీ పెళ్ళై పెళ్ళాం పిల్లలున్న వెధవకి ఇంకో పెళ్ళంటేనే కదా అనుమానం. నిజమే, వాడో సైకో, ఉన్మాదిలా మారి ప్రవర్తించాడు. అది అసలు ప్రేమే కాదు, కామ రూపంలో ఉన్న ఉన్మాదని పోలీసులు తేల్చారు. చివరికి ఇంట్లో దొరికిన సాంకేతిక ఆధారాలతో పాటు అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. జీవితం గురించి ఎన్నో కళ్ళ కన్న ప్రాచీ ఓ నీచుడు కారణంగా ఈ లోకంలోనే లేకుండా పోయింది. ఈ ఘటన నాగ్పూర్ లో సంచలనం సృష్టించింది. పోలీసులు ఇంకా లోతైన విచారణ జరుపుతున్నారు. మరి ఈ సైకోపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా सबस्क्राइब చేసుకోండి. घरचे लोक आहेत तेही ठोस कुणाबाबत काही सांगू शकत नव्हते. त्यामुळे आमच्या मर्ग प्रकरणाचे जे चौकशी अधिकारी होते त्यांची खबर घेऊन अज्ञात इसमाविरुद्ध खुनाचा आणि खून करून पुरावा नष्ट केल्याबाबतचा गुन्हा आम्ही त्या ठिकाणी दाखल केला. गुन्हा दाखल करून तपास चालू केला असता त्या शेजारी राहणारा, मुलीच्या घराच्या आजूबाजूच्या परिसरात राहणारा शेखर डोरे वय 38 वर्ष हा इसम आहे. त्याचं नाव तपासामध्ये समोर आलं. शेखर डोरे आणि मृतक मुलगी यांच्या कुटुंबियांचे काही वर्षापूर्वी अतिशय चांगले आणि घनिष्ठ संबंध होते. दोघांचं एकमेकांकडे येणं जाणं असायचं. परंतु शेखर डोरे आणि ही पीडित मुलगी यांच्यामध्ये जास्त बोलचाल होत होती, जास्त बोलणं होत होतं. आणि हे जेव्हा घरच्यांच्या लक्षात आलं तेव्हा पीडित मुलीच्या मयत मुलीच्या भावानं त्यांना समजावून सांगितलं की एवढं जास्त बोलणं चांगलं नाही. आणि तेव्हापासून मागच्या 1.5 ते 2 वर्षापासून त्यांच्यातली बोलचाल बऱ्याच प्रमाणात बंद झालेली होती.